తెలుగు సంబరాల తీయదనం అలనాటి రుచుల సరికొత్త రూపం పరంపర స్వీట్స్. పోలీసుల తూటాలు సరైన సమయంలో మాట్లాడాయి. బుజ్జి బుజ్జి మాటలు ఆడే చిన్నారిని చంపేసిన కిరాతకుడి గుండెల్లోకి చొచ్చుకుపోయాయి. నువ్వు చేసింది తప్పురా అంటూ చెప్పాయి. అలాంటి పనులు చేస్తే ఇలా తాము మాట్లాడాల్సి వస్తుందని ఓ హెచ్చరికను పంపాయి. కర్ణాటకలో పోలీసులు ఎన్కౌంటర్ చేసి ఓ దుర్మార్గుడిని లేపేశారు. సీన్ రీకన్స్ట్రక్షన్లో నిందితుడిని చంపేసి హైదరాబాద్ దిశ ఎన్కౌంటర్ను మరోసారి గుర్తు చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని కొప్పాల్ జిల్లాలో 5 ఏళ్ల బాలిక కిడ్నాప్కు గురి కావడమే కాకుండా ఆపై అత్యాచారం, హత్య గావించబడింది. ఇళ్లలో పనిచేసుకునే ఓ మహిళ కూతుర్ని నితీష్ కుమార్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు. తల్లి పనికి వెళ్లడానికి గమనించిన అతను పాపను ఇంటి నుంచి ఎత్తుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆపై హత్య కూడా చేశాడు. ఈ విషయం సీసీటీవీ ఫుటేజ్లో రికార్డు కావడంతో అతన్ని పోలీసులు పట్టుకొని కస్టడీకి తీసుకునే యత్నం చేశారు. ఈ క్రమంలోనే సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేందుకు అతన్ని ఊరికి తీసుకెళ్లగా పోలీసుల్ని ఎదిరించి దాడికి యత్నించాడు. దీంతో పోలీసులు కాల్పులు జరపడంతో నితీష్ కుమార్ అక్కడికక్కడే హతమయ్యాడు. ఎన్కౌంటర్ను పోలీసులు నిర్ధారించారు. కేసు రీకన్స్ట్రక్షన్లో భాగంగా అతని ఊరికి తీసుకువెళ్లగా తమపై దాడికి పాల్పడ్డాడని, అప్పుడే గాలిలో కాల్పులు జరిపి హెచ్చరించామని, అయినా కూడా తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో అతనిపై 2 రౌండ్లు కాల్పులు జరిపామన్నారు. ఆపై వెంటనే అతన్ని ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించే ప్రయత్నం చేశామని, కానీ డాక్టర్లు అతను చనిపోయినట్టు చెప్పినట్టు హుబ్బಳ್ಳಿ పోలీస్ అధికారులు శశికుమార్ మీడియాకు వెల్లడించాడు. గతంలో హైదరాబాదులో దిశ ఘటన సమయంలో సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలోనే నిందితులు పారిపోతుండగా ఇలానే పోలీసులు కాల్చి చంపేశారు. తాజాగా అదే పనిని కర్ణాటక పోలీసులు చేయడంతో హర్షం వ్యక్తమవుతోంది. ఇలాంటి వారిని జైల్లో పెట్టి మేపడం కంటే ఇలా కాల్చి చంపడం మంచిదని అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు కొందరు సామాన్యులు. మరి పోలీసులు చేసిన పనిని మీరు సమర్థిస్తున్నారా? కామెంట్ చేయండి. He tried assaulting the police and run away from the police custody. In the process, he has damaged the police vehicle also and pelted stones at police staff also, police officer also. Meanwhile, one of our PSI Annapurna, she has opened fire in the air to prevent the accused from escaping from the police custody and further assaulting the police officers and staff. And also, she has fired 2 rounds on the accused. One has hit his leg and another round as it is chest portion. He has been immediately brought to KMC for medical aid and treatment, and in the hospital he is declared dead.